మనం ఒక స్పెషల్ చేసినామంటే కంపల్సరీ ఆ రెసిపీ పెట్టండి అక్క అని అడుగుతారు. మీకోసమే ఈ నిల్వ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ అరకేజీ టమాటాలు తీసుకుంటున్నాను. కొంచెం పండుగ గట్టిగా ఉన్నవి తీసుకొని శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్న ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి నిమ్మకాయ పండంతా చింతపండు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, దాంతో పాటు కొంచెం కళ్ళుప్పు, 3 స్పూన్స్ కారం తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు అచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేసుకోకండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి. మరీ పేస్ట్ లాగా అయితే బాగుండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి. వేడెక్కిన ఆయిల్ లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చిలు, కరివేపాకు కూడా వేసుకొని ముందు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడి అండ్ దాంతో పాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల, జీలకర్ర పొడి కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. మనము పచ్చి టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటది. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనకి అయిపోయినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇది మనకి 10 నుంచి 12 మినిట్స్ వరకు టైం తీసుకుంటది. ఇంకా చూడండి ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేసి కొంచెం మనకి కలర్ కూడా చేంజ్ అవుతా ఉంటది అనమాట. ఇప్పుడైతే ఇది అయిపోయింది. నిల్వ పచ్చడి అని ఎందుకంటారంటే ఇది 4-5 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టినా కూడా పాడవదు. చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న 3-4 ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీ ఎమ్మి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో గెస్ట్ చేసి మీరే కామెంట్ చేయండి. జై హింద్.